హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా కాలేజ్ సైడ్ అయితే వెళ్ళాను చిన్న వర్క్ ఉండి. సో నేనైతే నా మెమరీస్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పట్లో అయితే లేదు ఫ్రెండ్స్, కాలేజ్ వచ్చేసి రీమోడలింగ్ చేసినట్లున్నారు, చాలా బాగుంది. అన్ని కలర్స్ కూడా వేసేసారు. ఆఫ్టర్ 3 months తర్వాత అయితే నేను వెళ్ళాను. అంతకుముందు వెళ్ళాను కానీ జస్ట్ అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడైతే చూసాను, లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచి చూశాను. చిన్న వర్క్ ఉండి అలా వెళ్ళి ఇలా వచ్చేసాను. చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేసాను ఫ్రెండ్స్. అలానే చూడగానే ఫస్ట్ నాకు వెయిటింగ్ హాల్ గుర్తొచ్చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడికి వచ్చిన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళమి. అలానే నా ఫ్రెండ్స్కి కూడా మ్యారేజ్ అయిపోయినాయి, కిడ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అని నా ఫ్యామిలీ అని. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మాట్లాడుకున్నాము. ఆ తర్వాత వన్స్ మనకి హీరో కానీ హీరోయిన్ కానీ ఎంటర్ అవ్వగానే ఇంకా నో వర్డ్స్ కదా, ఇంకా మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడు మా కన్నయ్య ఉన్నాడు అనుకోండి, నేను మాట్లాడుతుంటే అట్లీస్ట్ పేరెంట్స్తో మాట్లాడినా కానీ నాకు ఇవ్వు 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 అంటూ ఉంటాడు. అండ్ అలానే వాళ్ళ కిడ్స్ కూడా ఉంటారు కదా. సో ఇంకా మా ఫ్రెండ్స్లో మ్యారేజెస్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వాళ్ళు ఏం జాబ్ చేస్తూ ఉంటారు కదా. మనమేమి ఇక్కడ బిజీగా ఉంటాము కిడ్స్తో. సో అండ్ మీలో ఎవరికైనా ఇలానే కాలేజెస్ చూసినా స్కూల్స్ చూసిన మెమరీస్ అనేవి గుర్తొస్తాయా లేవా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో నాలా మిస్ అయ్యాను అని చెప్పేసి గుర్తు తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కువ టైం అనేది మనం కాలేజ్లో స్కూల్స్లో అనేది స్పెండ్ చేస్తాము. జస్ట్ ఎక్కువ టైమింగ్స్ అనేది మనము మన ఫ్రెండ్స్తోనే కలిసి ఉంటాం కాబట్టి నాకైతే స్వీట్ మెమరీస్. అలానే నేనైతే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా కన్నయ్య అయితే మా కాలేజ్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా వాళ్ళ కాలేజ్ అని చెప్పేసి అయితే అంటాడు. మా కన్నయ్య నా రాజా అని అంటాడులే ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అలా అంటున్నాను. అండ్ నేనైతే చెప్పలేదు మా కాలేజ్ అని, వాళ్ళ డాడీ అయితే చెప్పారనమాట. నేనైతే షాక్ అయ్యనమాట, ఏంటి ఇలా అంటున్నాడు, ఎవరు చెప్పారమ్మా అంటే డాడీ చెప్పాడు రాజా, మీ కాలేజ్ కదా ఇది, నువ్వు చదువుకున్నావు కదా అని చెప్పేసి అయితే అంటాడు. మన కిడ్స్ మన అలా అంటే ఆ హ్యాపీయే వేరు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.